నేను పుట్టిన తర్వాత నటుండి, మీరు పుట్టకముందే నటులు. ఎప్పుడూ వివాదాల్లో లేని చక్రవర్తి గారు అప్పుడప్పుడు మాత్రం అక్కడక్కడ కొంతమంది నోళ్లలో పడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక సీనియర్ నటులు ఎవరో ఎందుకు మన చలపతిరావు గారు మిమ్మల్ని అసలు చక్రి మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ కానే కారు, మేము లెక్క కూడా వేయము, డైరెక్టర్ అయితే అయ్యాడేమో కానీ అతనికి వీ డోంట్ గివ్ హిమ్ ఎనీ క్రెడిట్ యాజ్ అన్ యాక్టర్ని అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఆయన కొట్టుకున్నారా? ఇంత ఆలోచించానని ఆశ్చర్యపడుతున్నారా? లేదు. ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్. పోయిన సమాధానం కూడా మీరే చెప్పండి. లేదు, ఆలోచన వరకు ఎక్స్పెక్ట్ చేశాను. అంటే స్వప్న గారు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఆయన నన్ను అలా ఎందుకు అన్నారు కన్నా ఆయన మాట్లాడిన మొత్తం ఇంటర్వ్యూలో ఒక ఎన్టీ రామారావు గారి గురించి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, ఒక జెడి చక్రవర్తి గురించి మాట్లాడారు. 50 ఏళ్ల ఆయన జీవిత చరిత్ర నటనలో 3 people could inspire him, ఆర్ ముగ్గురు ఆయన ఎఫెక్ట్ చేయగలిగారు ఎమోషనల్గా. అంతే చాలా అనేది ఐ లవ్డ్ ఇట్. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, నేను మహానటుడినా కాదా, ఆఫ్ బీట్ నటుడినా, వేసినక్కాయలు నటుడినా అనేది పక్కకెడదాం. అది అమ్మన్ డ్యాన్స్ అక్కన్ రొమాన్స్ అనేది తర్వాత విషయం. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అంటే అండి, మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఆయన ఇన్నేళ్ళు ఆయన ఎంతమంది మహానటులతో యాక్ట్ చేశారు. అలాంటి సీనియర్ నటుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అది నేను క్రిటిసిజంగా అనుకోవట్లేదు. ఐ లవ్డ్ ఇట్. ఐ విష్ ఆయన కొంచెం కకృతిపడి తక్కువ మాట్లాడారని నా పర్సనల్ ఫీలింగ్. అయితే వెళ్ళి ఎప్పుడైనా చెప్పారా సార్ మిమ్మల్ని, మీరు నన్ను నాపై వెచ్చించిన సమయం తక్కువైందని చెప్పారా? నాట్ రియలీ. బాధను దాచుకుని బ్లాక్ చేసేసుకుని ఇలా పైకి ఎలా జోవియల్ గా ఉండే ప్రయత్నం కాదండి. ఇప్పుడు బాధపడితే అట్లీస్ట్ ఆయనకు ఫోన్ చేసో లేకపోతే ఇంకొక ఈ విషయంలో నేను నా మేకప్ మెన్ రంగా చాలా ఎమోషనల్ అయిపోయి, అదేంటి మీరంటే ఆయనకు చాలా ఇష్టం ఏదో అంటే నన్ను అందుకే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జెడి చక్రవర్తి గురించే మాట్లాడాడు ఆయన. ఐ టేక్ ఇట్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఎమోషనల్. నా ఉద్దేశం ఆయన నాకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేనా? అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఈస్ గివెన్ మీ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ థ్యాంక్ చలపతిరావు గారు ఫర్ టాకింగ్ అబౌట్ మీ. సి గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను మీ కంక్లూడ్ చేసే ముందర ఒక విషయం చెప్తాను. నా గురించి నాకు బాగా తెలుసు నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఉన్నదానికన్నా మీరు ఎక్కువ పొగిడారు అనుకోండి, ఈ అమ్మాయికి ఏం తెలియదు అనుకుంటా. తక్కువ పొగిడారు అనుకోండి, ఏంటి అమ్మాయికి నా గురించి తెలియదు అనుకుంటా. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కనుక. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను తిట్టినా, మీరు నన్ను పొగిడినా నా ప్రభావితం ఎందుకు అవ్వాలి? బికాస్ ఐ నో అబౌట్ మీ. కాబట్టి ఐ రియలీ వాంట్ థ్యాంక్ చలపతిరావు గారు. ఒక కాంతి పుంజం కనిపిస్తుంది నీ వెనకాల చక్రి. ఐఎమ్ సీయింగ్ అన్ ఆరా. అంటే ఇప్పుడు బాబా నవ్వమంటావా? ఇప్పుడు దుకాణం పెట్టమంటావా? ఇంచుమించు క్లోజ్. ఇంకొక ఫ్యూ స్టెప్స్ వచ్చి అయిపోవచ్చు. పెళ్ళి అయితే అటే. అంతేనా? అది నేను ఎక్కడ సన్యాసం బాబాల్లో కలిసి ఎదురు చూస్తున్నాం. నేను 2 కళ్ళతో 1000 జన్మల కోసం ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అంతేనా? అంతేకాని నాకు లేని 999 98 కళ్ళు తీసుకురాలేను. నా